భీముడు కాబట్టి ఆయనకి నీకు కూడా ఉన్నదే అందరికి ఉందట. అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకి చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అప్పు లేనోడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉన్నది, వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది. ఇప్పుడు మా అజయ్ చెప్తుండు. ఎందుకంటున్నా అంటే అప్పు లేనోడు మనిషి ఎవడు ఉండడు. కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు నేను దబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా. ఇక 3 నెలలు అయింది, నేను వచ్చిండు, ఫోన్ చేసిండు, మొదలు 2 సార్లు ఎత్తినా, తర్వాత ఎత్తలే. ఇది ఎట్లా ముఖం ఉండదు కదా, పైసలు లేవు, ఎత్తుతలేను. ఆయనతో కమలాకరణ వచ్చిండు, ఇంటికి వచ్చిండు, పట్టుకున్నాడు. ఏమారా భయ్ మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు, ఏం సంగతి? నేనేం చేయాలి? బుద్ధిమంతునైతే, ఇమాందారు మనిషినైతే, అన్న ఏమనుకోకే, జర్రా ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా, మితితో కడతా, జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు. ఏంది ప్రజలు? ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారెంటీ లాంటివి